డియర్ ఆల్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనము ఫ్రాన్సిస్ మిషనరీ జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రాన్సిస్ 1181 సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలోని ఉమ్రియా ప్రాంతంకు చెందిన అసిసి పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి చాలా మూర్ఖత కలిగిన కఠినుడైన వ్యక్తి. ఫ్రాన్సిస్ పెద్దవాడగుచుండగా తన తండ్రిని ద్వేషించుట మొదలుపెట్టాడు. కానీ అతని వ్యాపారమును, ధనమును ప్రేమించాడు. 14 సంవత్సరముల వయసులో తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకుని డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు ఫ్రాన్సిస్. తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా, ఫ్రాన్సిస్ చేతి నిండా డబ్బుతో, విపరీతమైన విలాసాలతో, ఆడంబరములతో, అహంభావంతో, ఆటలతో తన యవ్వన జీవితాన్ని గడుపుచూ ఉన్నాడు. ధనవంతులతో సహవాసం చేయొచ్చు తన జీవితంను వ్యర్థపరచుకొనిచున్నాడు ఈ మిషనరీ ఫ్రాన్సిస్. ఒకసారి రోమా పట్టణంకు యాత్రకు వెళ్ళాడు. అక్కడ కుష్ఠరోగులను, పేదలను చూచినప్పుడు అతని హృదయం చెలించిపోయింది. ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధికి లోనయ్యాడు, గురి అయ్యాడు. బహు బలహీనుడయ్యాడు. ఆ రోగం ద్వారా తను చాలా బలహీనుడయ్యాడు. ఆ వ్యాధితో దేవుని స్వరమును విన్నాడు. ఆ వ్యాధిలో ఉన్నప్పుడే తను దేవుని స్వరమును విన్నాడు. నీవు యజమానుని సేవించటం మేలా, లేక దాసుని సేవించటం మేలా? యజమానుడైనను నన్ను విడిచి లోక భాగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావా? యజమానుడనైన నన్ను విడిచి లోక భోగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావా అని ఒక స్వరం విన్నాడు. ఎవరు? ఫ్రాన్సిస్. ఆ స్వరం విన్నప్పుడు, ఆ పలుకులు విన్నప్పుడు తను ఏం చేశాడంటే తన పాప జీవితం కొరకై లోతుగా పశ్చాత్తాపడ్డాడు. అలా పడ్డాడు. తర్వాత ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్లో ఒక మార్పు అనేది కలిగింది. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటకు, క్రీస్తు వలె జీవించుటకు ఆయనలో ఒక కోరిక, ఒక తలంపు, ఒక ఆలోచన, ఒక ఆశ అనేది కలిగింది అన్నమాట. ఒకరోజు శాండీ మెన్ అనే ఆలయంకు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థించటం మొదలుపెట్టాడు. అలా ప్రార్థించుచుండగా ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయి ఉంటరా చూచితివా, వెళ్ళి బాగు చేయి అని ఒక మెల్లని స్వరము విన్నాడు. ఆశ్చర్యపడ్డ ఫ్రాన్సిస్ సంతోషంతో, తప్పకుండా చేయదును ప్రభువా అని సమాధానం చెప్పాడు. తన తండ్రి డబ్బుతో అతడు దేవుని దేవుని ఆలయంను కట్టడం, బాగు చేయడం మొదలుపెట్టాడు. ఎవరు? ఫ్రాన్సిస్. అతని తండ్రి, నా డబ్బు వాడుచున్నావే అని ఫ్రాన్సిస్తో తగాదా పడ్డాడు, గొడవ పడ్డాడు. అతను ఏం చేశాడంటే కోర్టుకు లాగాడు. కేసులు అతని పైన వేశాడు. కోర్టుకు లాగాడు. నీవు దేవుని సేవ చేయవలనన్నా నీ తండ్రి డబ్బును తిరిగి ఇచ్చివేయవలనని ఆనాడు న్యాయాధిపతిగా ఉన్న బిషప్ చెప్పాడనమాట. ఏమని? నీవు నీ తండ్రి డబ్బును అతనికి ఇచ్చేయాలని తీర్పు తీర్చాడనమాట. ఎవరు? ఆ బిషప్. అప్పట్లో ఆ బిషప్ న్యాయాధిపతిగా ఉన్నాడనమాట. అప్పటికే పిచ్చివాడు అన్న పేరు తెచ్చుకున్న ఫ్రాన్సిస్ బహు చల్లటి వాతావరణంలో కూడా తాను వేసుకున్న వస్త్రములను, ఆభరణములను, తన దగ్గర ఉన్న డబ్బు అంతటిని అప్పటికప్పుడే తీసి తండ్రికి ఇచ్చివేశాడనమాట. ఎవరు? ఫ్రాన్సిస్. ఎందుకంటే ఫ్రాన్సిస్ తండ్రిని కోర్టుకు లాగాడు కనుక. తన దగ్గర ఉన్న సమస్తమును ఫ్రాన్సిస్ తన తండ్రికి ఇచ్చివేశాడు. ఆశ్చర్యపోచున్న జనసమూహంతో, నేనిక స్వేచ్ఛగా దేవుని సేవ చేసేదను. నా అవసరతల కొరకు పరలోకమందున్న నా తండ్రికే ప్రార్థించి నా అవసరములన్నీ నేను పొందుకుంటాను అని అన్నాడు. ఎవరు? ఫ్రాన్సిస్. చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలగు కట్టడ
అవసరతలను అడుగుకొనుచు పాడుపడిన ఆలయమును కట్టుచూ వస్తున్నాడు. ధనవంతుని కుమారుడయుండి ఆహారం కొరకు ఇతరులను అడుక్కొనుచున్నందున కుటుంబమునకు మరి సిగ్గు అనేది వచ్చిందనమాట. ఎందుకంటే తను ఎంతగానో మరి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. ఆయనకు ఆస్తి అనేది చాలా ఉంది. మరి కేవలం దేవుని పని నిమిత్తమై తన ఆస్తి వదులుకొని ఆ రీతిగా రావడం జరిగిందనమాట. సో అలా ఆ ఇటుకల కోసం, ఆ కట్టడంల కోసం అడుక్కోవడం, ఆహారం కోసం బెగ్గింగ్ చేయడం, అలా చేయడం ద్వారా తన ఇంటికి ఒక సిగ్గు అనేది తెచ్చాడు. అంటే ఒక అవమానం అనేది తెచ్చాడని మరి వారు తలంచారు. అయితే 1208వ సంవత్సరంలో మరి ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభు సువార్తను చదువుచుండగా పరిశుద్ధాత్మ వలన అతడు ముట్టబడ్డాడు. యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారితో డబ్బునైనను ఇంకా సంచినైనను తీసుకొని వెళ్ళవద్దని సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగజేశాయి. ఎవరికి? ఫ్రాన్సిస్కి. సో అతడు తన దట్టిని, చెప్పులను, కర్రను తీసివేసి సామాన్యమైన ఒక అంగిని ధరించి నడుము చుట్టూ ఒక త్రాడు కట్టుకొని మరి దేవుని సంఘమును కట్టుటకు, అంటే కట్టడములు కాదు, ఆత్మలను, అంటే దేవుని సంఘమును కట్టడం కాదు, ఆత్మలను కట్టడానికి, అంటే ఆత్మలను సంపాదించుకున్నటకు మరి అతను ఆ రీతిగా గ్రహింపు అనేది తెచ్చుకున్నాడు. అప్పటి నుండి పడిపోయిన చర్చి గోడలు కట్టడం మాని సువార్తను ప్రకటించడం ద్వారా అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించుట మరి ప్రారంభించాడు ఈ మిషనరీ ఫ్రాన్సిస్. సో ప్రభు నీకు సమాధానం కలగచేయను కాక అని ఇతరులను పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు మిషనరీ ఫ్రాన్సిస్. అంతవరకు పిచ్చివాడనుకున్న మనుషులు అప్పటి నుండి అతన్ని గనునిగా ఎంచడం ప్రారంభించారు. అతని మాటలు వినడానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు. మరనేక మంది ధనవంతులైన యవ్వనులు కూడా వారి ధనమును విడిచిపెట్టి ఫ్రాన్సిస్తో కలిసి దేవుని నీతిని, ఆయన రాజ్యంను వెతుకుటకు ఆసక్తి చూపారు. ఒక సంవత్సరంలో 12 మంది సహోదరులు ఫ్రాన్సిస్తో కలిసి చేరారు. వారందరూ కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థిస్తూ ఉదయం నుండి సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. మరి ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా ఆ శరీరేచ్ఛలను జయించేవాడు. తన శరీరంను గాడిద అని పిలుచుకుంటూ క్రీస్తు కొరకు లొంగదీసుకునేవాడు. ఒకప్పుడు సుఖభోగాల యందు జీవించుచు బీదలను తృణీకరించేవాడు ఫ్రాన్సిస్. ఇప్పుడు దారిద్ర్యమును ప్రేమించుచు పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు సేవ చేయటయే తన జీవిత ధ్యేయంగా భావించుకున్నాడు. సేవ అక్కర్లకై దేవుని వైపు చూచుచూ వచ్చేవాడు. ఈయన బోధ మిక్కిలి సూక్ష్మమైనది గాను, మనస్సాక్షిని కదిలించి మారుమనసులోనికి నడిపించినది గాను ఉండేది. ఈయనను సమీపించుట తోడనే భయంకరమైన దొంగలు మార్చబడి కుష్ఠరోగులను ప్రేమించి వారి పుండ్లను కడుగుచుండగానే వారి పూర్తి స్వస్థతను పొందుకునేవారు. ఇతడు దేవుడు చేసిన జంతువులను, పక్షులను బహుగా ప్రేమిస్తూ వాటికి కూడా సువార్తను ప్రకటిస్తూ ప్రభువును స్తుతించమని పక్షులతో పలికినప్పుడు అవి పాటలు పాడుచుండేవి అన్నమాట. మనమైతే ఏం చేస్తాము? పక్షులని ప్రార్థించమని చెప్తే ఏమంటాం? పిచ్చోడు అంటాం. పక్షులని పాడమని అంటే పిచ్చోడు అంటారు. అదే జంతువులని పాడమంటే పిచ్చోడు అంటారు. మరి చూడండి, ఇక్కడ మిషనరీ ఫ్రాన్సిస్ గారు మరి పక్షులకు కూడా సువార్తను ప్రకటించాడు. మరి జంతువులకు కూడా సువార్తను ప్రకటించాడు. పక్షులు ప్రార్థించమంటే ప్రార్థించేవి, పాటలు పాడమంటే పాటలు పాడేవి కదా. అవి ఫ్రాన్సిస్ చెప్పినప్పుడు అవి పాటలు పాడుచుండేవి అనమాట. ఎంత ఆశ్చర్యకరం కదా, ఎంత అద్భుతకరం కదా. మరి చూడండి, ఇంకా ఇతడు అంటే ఫ్రాన్సిస్ గారు చాలాసార్లు ఇటలీ సరిహద్దులను మరి దాటి సువార్తను ప్రకటించేవాడు. 1214 సంవత్సరంలో మొరోకా ప్రాంతానికి వెళ్ళి అచ్చటి ప్రజలను రక్షించాలని, అవసరమైతే అచ్చట హతసాక్షిగా మరణించాలని ప్రయాణమై పోయాడు ఫ్రాన్సిస్ గారు. కానీ అనారోగ్యం వలన తిరిగి రావాల్సి వచ్చింది. 1219 సంవత్సరంలో పాలస్తీనాకు వెళ్ళి
అచ్చట ముస్లింలకు సువార్తను ప్రకటించాడు. అయితే అతని ఆరోగ్యం మరింత క్షీణించగా అతని కనుదృష్టి తగ్గిపోగా తిరిగి ఆసిస్కి వచ్చాడు. 1224 సంవత్సరం సెప్టెంబర్ నెలలో అతని కాళ్ళలో చేతులలో గాయములు ఏర్పడినందున నడవలేని స్థితిలో గాడిదపై మాత్రం ప్రయాణం చేశాడు. ఒక చిన్న గుడిసెలో తన చివరి దినములు గడిపాడు ఫ్రాన్సిస్ గారు. ఫ్రాన్సిస్ గారి మరణ సమయంలో ప్రేమ అను ఆయుధము కలవాడే ఈ సేవ కొనసాగించడానికి తగినవాడు అని చెప్పి 1226 సంవత్సరం అక్టోబరు 13వ తేదీ రాత్రి తన 45వ ఏట ప్రభువునొద్దకు వెళ్ళాడు. అంటే 1226 సంవత్సరం అక్టోబర్ 13వ తారీఖున తను మరణించాడు. తను మరణించే నాటికి తన వయసు ఎంత అంటే 45 సంవత్సరములు. మనం చూస్తాం చాలామంది. సెయింట్ థామస్ గారు అతి చిన్న వయసులోనే చనిపోయారు. మిషనరీ ఫ్రాన్సిస్ గారు చిన్న వయసులోనే చనిపోయారు. ఇలా చూసుకుంటే మనం దేవుని సేవ చేసేవారు చాలా త్వరగా చనిపోతున్నారు. వారు ఎంతగానో ప్రయాసపడి అనేక మంది ఆత్మలను ప్రభు ఎదుకు తెచ్చి తర్వాత వారి జీవిత కాలాన్ని ముగించుకొని ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట. సో ఇలా చాలామంది మిషనరీస్ జీవిత చరిత్రలో మనం చూడవచ్చు. మరి ఈ మిషనరీ చూడండి, ఫ్రాన్సిస్ గారు ఎంతో ధనవంతుడైనప్పటికీ తన ధనాన్ని ప్రేమించక తన ధనాన్ని, తన యొక్క సుఖభోగాలను, తన ఆశలు, కోరికలన్నింటినీ వదిలిపెట్టి మరి కేవలం ప్రభు యొక్క పరిచర్య నిమిత్తమే మరి అనేక దేశాలు తిరిగాడు, పరిచర్య చేశాడు. మరి అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా మార్చాడు. ఆయన జంతువులకు కూడా సువార్తను ప్రకటించాడు, పక్షులకు సువార్తను ప్రకటించాడు, మనుషులకు సువార్తను ప్రకటించాడు. మనుషుల్ని, పక్షుల్ని కూడా దేవుని యొద్దకు తెచ్చాడు. ఇంకా దొంగల్ని మార్చాడు, కుష్ఠరోగుల్ని మార్చాడు. ఇలా అనేక మందికి స్వస్థత అనేది అనుగ్రహించాడు, కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. సో ఎటువంటి జీవిత చరిత్ర కలిగిన సెయింట్ ఫ్రాన్సిస్ వలె మనం కూడా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది.